తెలంగాణలో అకాల వర్షాలు మరోసారి బీభత్సం చేశాయి. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కొన్ని గంటల సేపు జనజీవనం స్తంభించింది. శివారు ప్రాంతాలైన అబ్దుల్లాపూర్ మెట్ నుంచి ఇటు పఠాన్ చెరు వరకు వర్షానికి నాలాలన్నీ పొంగి ప్రవహించాయి. పాతబస్తీ నుంచి మాదాపూర్ వరకు, మేడ్చల్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు రోడ్లన్నీ జలమయమై వాహనాల రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి. 20వ తేదీ వరకు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మేడ్చల్, మల్కజ్గిరి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నల్గొండ జిల్లా కన్గల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 10.2 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లోని ఖైరతాబాద్లో 9 సెంటీమీటర్లు, షేక్పేట్లో 8.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 14 మండలాల్లో 6.7 నుంచి 9 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. అలానే ఖైరతాబాద్, కోటి, అఫ్జల్గంజ్, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, జూబ్లీహిల్స్ సహా పలు ఏరియాల్లో వరద ఏరులై పారింది. యూసుఫ్గూడ, బంజారాహిల్స్, మలక్పేట్ మెట్రో స్టేషన్ సమీపంలో రోడ్లపై నిలిపిన ద్విచక్ర వాహనాలు వరద నీటి దాటి కొట్టుకుపోయాయి. కూకట్పల్లి, బాల్నగర్, మూసాపేట్, ఎర్రగడ్డ, రాజేంద్రనగర్, అత్తాపూర్ సహా పలు మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించింది. మలక్పేట్ ఆర్యూబీ కింద భారీగా వరద చేరడంతో కోటి నుంచి దిల్సుఖ్ నగర్ వరకు 2 వైపులా రాకపోకలు నిలిచిపోయాయి.